అదేవిధంగా ఇంజినీరింగ్ కాలేజెస్‌లో కూడా మ్యాండేటరీ చేసినట్లయితే ఈ యొక్క ఈ హామ్ రేడియో ఎగ్జామ్‌ని, హామ్ రేడియో లైసెన్స్‌ని అది వారికి వ్యక్తిగతంగా ఉపయోగపడటమే కాకుండా దేశానికి కూడా ఉపయోగపడుతుంది. మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందంజ వేస్తుంది. ఓకే. రమేష్ గారు చాలా సంతోషం ఉంది. ఈ రోజుల్లో ఎగ్జామ్ కూడా చాలా సరళతరం చేశారని చెప్పి విన్నాము. ఎగ్జామ్ మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరుగుతాయి, ఎలా ఎలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామ్స్ని ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు చెప్పండి. అవునండి. ఇప్పుడు అనేక మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు హామ్ రేడియో ఎగ్జామ్ రాయటానికి చాలా నెలలు, సంవత్సరాలు కూడా సందర్భాలు అది వేచి ఉండవలసిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా దాదాపు 25-26 సెంటర్స్ ఈ వైర్లెస్ మానిటరింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మానిటరింగ్ స్టేషన్ ఉంది. అదేవిధంగా విజయవాడలో మానిటరింగ్ స్టేషన్ ఉంది. అదేవిధంగా తెలంగాణలో, హైదరాబాద్లో మానిటరింగ్ స్టేషన్ ఉంది. ఈ విధంగా మనకి చెన్నైలో ఈ యొక్క రీజనల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. ఇట్లా అనేక ప్రాంతాల్లో ఈ వైర్లెస్ మానిటరింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వారు ఈ హామ్ రేడియో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ అది తీసుకొని తర్వాత ఎగ్జామినేషన్ మాత్రం ఈ ఏదైనా ఒక మానిటరింగ్ స్టేషన్ సెలెక్ట్ చేసుకుని ఒక రోజు వెళ్ళి ఎగ్జామ్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా సులభంగా ఈ హామ్ రేడియో ఆపరేటర్స్ వీళ్ళు క్వాలిఫై అవ్వటం, లైసెన్స్ రావటం జరుగుతుంది. అందుకు కావలసిన ట్రైనింగ్ కూడా శిక్షణ కూడా మేము ఇస్తున్నాము. ఒక నెల రోజుల పాటు రోజు గంట సేపు ఈ ఆన్లైన్ లో హామ్ రేడియో నేర్చుకున్నట్లయితే ఎవరైనా సరే ఈ హామ్ రేడియో టాప్ క్లాస్ జనరల్ గ్రేడ్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వచ్చు. ఇందులో 2 గ్రేడ్స్ ఉంటాయి, జనరల్ గ్రేడ్, రిస్ట్రిక్టెడ్ గ్రేడ్. జనరల్ గ్రేడ్ పాస్ అయినట్లయితే ఈ హామ్ రేడియోలో అన్ని రకాల ఫ్రీక్వెన్సీస్ లోనూ ఎక్కువ పవర్ అంటే 400 వాట్ల వరకు పవర్ తో హై ఫ్రీక్వెన్సీలో కమ్యూనికేషన్ చేసే అవకాశం ఉంటుంది.